హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమాస్ కిచెన్. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన మజ్జిగ పులుసు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా తక్కువ టైంలో 5 నిమిషాలు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ రెసిపీ అనేది. అందుకోసం ఉల్లిపాయలను పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని పొయ్యి వెలిగించి అందులో కొంచెం నూనె వేసుకొని, ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది నూనె వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఒక 5 చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలని, కరివేపాకుని వేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని అవి వేగుతూ ఉన్నప్పుడే మనం తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. అది కలుపుతూ ఉండగా ఈలోపు మనకి పెరుగుని తీసుకొని ఎంతైతే వాటర్ అవసరం అవుతాయో అంత వాటర్ పోసుకొని బాగా చిలకరించుకోవాలి. కొంచెం వాటరే పోసుకోండి, ఎక్కువ పోసుకోవద్దు. ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి తాలింపులో వేసామంటే మజ్జిగ పులుసు రెసిపీ రెడీ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.